ఒక్కటి ఇక్కడ గుర్తు చేసుకోవాలి, వ్యక్తులు ఇంపార్టెంట్, పార్టీ కార్యక్రమాలతోటి పర్సెప్షను రెండో అంశం, మూడవది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ లేకుంటే ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కానీ దీన్ని ఎవరు ఏం చేయలేరు. తర్వాత పార్టీ పరంగా పర్సెప్షన్ క్రియేట్ చేయడం లోపల తెలంగాణలో ఆశించిన మేరకు లేకపోవచ్చు, ఇక్కడ వ్యక్తుల వల్ల అవుతుందని నేను అనుకోను. ఎవరైనా వ్యక్తులు పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటే బాగుంటుందని సంప్రదించి ఆలోచించి సలహాలు తీసుకొని చేస్తే ఆ పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. అందుకోసం వ్యక్తుల ప్రాధాన్యత కానీ వ్యక్తుల ప్రాముఖ్యం కానీ రాజకీయ పార్టీలలో ఉండదు. వేర్ వాజ్ మోడీ? ఆయనకంటే పెద్దవాళ్ళు అంతకుముందు ఉన్నారు. సో పార్టీ నిర్ణయించింది. అంటే నేను ఆయన ఆ స్థాయికి రావడానికి ఏదో వ్యక్తి అని రాలేదే, పార్టీ గుర్తించింది, ఇచ్చారు. అట్లాగే మా పార్టీలో కూడా పార్టీ కార్యక్రమాలే కార్యకర్తలను పార్టీని తీసుకొస్తుంది. అందుకోసం వ్యక్తుల ప్రాధాన్యత ఉండదు, పార్టీ నిర్ణయాలు ముఖ్యం. పార్టీ ఏ కోణంలో ఆలోచించి ఎవరైతే బాగుంటుంది అనేది అదొక వేరే నిర్ణయం. కానీ వ్యక్తుల వల్లనే అవుతుంది అనుకోవడం పొరపాటు.